ఈరోజు మా ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా మా ప్రీ స్కూల్ పిల్లలకు PP1 PP2 పిల్లలకు మై ఫ్యామిలీ మా కుటుంబం గురించి చెప్పబోతున్నాను. హాయ్ చిల్డ్రన్స్, మార్నింగ్ చిల్డ్రన్స్. మా మంచి పిల్లలు అంగన్వాడీ విద్య ఓకే పిల్లలు, ఈరోజు మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా మై ఫ్యామిలీ వీటి గురించి తెలుసుకున్నామా పిల్లలు? ఆర్ యు రెడీ? రెడీ మేడం అన్నారు. ఆర్ యు రెడీ? ఓకే డన్. పిల్లలు, మై ఫ్యామిలీ అంటే ఏమి? మా కుటుంబం. మై ఫ్యామిలీ అంటే ఏమి? మై ఫ్యామిలీ అంటే ఏమి? ఓకే పిల్లలు, ఇప్పుడు ఫ్యామిలీ అనేది ఇంగ్లీష్లో అంటాము, తెలుగులో కుటుంబం అంటాము. ఏమంటాము? ఏమంటాము? మై ఫ్యామిలీ. ఇప్పుడు మా ఫ్యామిలీలో నేను, మా అమ్మ, మా పాప ఉన్నాం. ఇప్పుడు మీ ఫ్యామిలీలో, మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? అదే మీ అమ్మ, మీ నాన్న, ఇంకెవరు ఉన్నారు? నువ్వు. మీరు 5 మంది ఉన్నారు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు నాన్న? ఎవరెవరు ఉన్నారు మీ ఇంట్లో? అశ్విత్ చెప్పాలి. ఎవరెవరు ఉన్నారు బంగారు? నువ్వు చెప్పు శశాంక్, ఎవరెవరు ఉన్నారు మీ ఇంట్లో? మీ అభిజిత్, మీ తమ్ముడు. నెక్స్ట్ చైతి. అంకెవరు ఉన్నారు? వెరీ గుడ్. నువ్వు ఉన్నావా? మీ తాత మీ అవ్వ ఉన్నారా? మీ అవ్వ, మీ తాత, మీ అవ్వ. మీ అక్క లేదు మీ ఇంట్లో, నువ్వు లేవు. అదేమ్మా, మీ అక్క స్కూల్కి పోయినా ఎక్కడికి పోయినా ఉందా లేదా ఆ కుటుంబం వ్యక్తే కాదా? అందరూ కలిసి చెప్పాలి. నువ్వు చెప్పమ్మా హాసిని, ఎవరెవరు ఉన్నారు మీ ఇంట్లో? ఎవరెవరు ఉన్నారు నాన్న? ఎవరు మాట్లాడతాడది? ఎవరెవరు ఉన్నారు నాన్న? హాసిని, అమ్మ, నాన్న, అక్క, నువ్వు ఉన్నారా? వెరీ గుడ్. యోగేశ్వర్, మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? యోగేష్, మీ అక్క కూడా ఉంది. ఇంకా మీ అమ్మ. వెరీ గుడ్. మీ అవ్వ. వెరీ గుడ్. ఇంకా నువ్వు. వా వా వా. మీ ఇంట్లో రిత్విక్, మీ అమ్మ, మీ డాడీ ఇద్దరే. నువ్వు మీ తమ్ముడు లేరా? ఉంటే అవి కూడా చెప్పాలి కదా పేర్లు. ఓకే విజ్ఞాన్, మీ ఇంట్లో చెప్పు. మా మెహరీన్, तुम्हारे घर में कौन कौन भी है? बोल अम्मा. बोल. मेरा डैडी, मेरा मम्मी, मेरा भैया, हमें. ఓకే 4 మెంబర్స్. నాన్న మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఫాస్ట్గా చెప్పాలి. అబ్బోడు. ఏ అబ్బోడు? మీ అబ్బోడు, మీ తమ్ముడు. ఓకే మీ ఇంట్లో నాన్న శ్రీ విద్య, మీ అన్న ఉన్నాడు. ఇంకా సరే నువ్వు. వెరీ గుడ్. మీ ఇంట్లో నాన్న ఎవరెవరు ఉన్నారు? డాడీ, అవ్వ, అమ్మ, నువ్వు, చెల్లి. 5 మంది ఉన్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ ఇంట్లో ఎవరు ఉన్నారు? వెరీ గుడ్. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? గట్టి చెప్పాలా? ఎవరెవరు? ఇద్దరునా? అయ్యో నానమ్మ, తాత లేదా? చెప్పాలి కదా. అక్కుందా లేదా? అవన్నీ చెప్పాలి. ఓకే పిల్లలు, వెరీ గుడ్. మీరందరూ చాలా చక్కగా ఉండండి. మీ యొక్క కుటుంబంలో ఎవరెవరు ఉన్నారనేవి అందరూ చెప్పారు. ఒక అశ్విత్ మాత్రం చెప్పలేదు. మరి మిగిలిన అమ్మాయి హాసిని కూడా చెప్పలేదు. ఓకేనా? ఆ అబ్బాయి విజ్ఞాన్ రావు కూడా చెప్పలేదు. ఓకే పిల్లలు, ఇప్పుడు ఫ్యామిలీలో మన కుటుంబంలో ఎవరెవరు ఉన్నారనేది మీరందరూ చెప్పారన్నమాట. మన ఫ్యామిలీలో పిల్లలు నాన్న వింటున్నారా మీరు? మనమందరూ కూడా కుటుంబంలో ఉంటాం. మన ఇంట్లో రకరకాలుగా ఉన్నాయి. ఏమేమి ఇల్లు ఉంటాయి? మిద్దెలు ఉంటాయి, పెంకులు ఇల్లు ఉంటాయి,
మోల్డింగ్ ఇండ్లు ఉంటాయి, షీట్ ఇండ్లు ఉంటాయి, పూరి గుడిసెలు ఉంటాయి, ఇట్లా రకరకాల ఇండ్లు కూడా ఉన్నాయి లేదా? ఉన్నాయి లేదా నాన్న? ఇప్పుడు మనకి ఇండ్లు ఎందుకు ఉండాలి? ఇండ్లు లేకపోతే మనం ఎట్లుంటాము? ఇప్పుడు ఈ స్కూల్కి ఈ బిల్డింగ్ లేకపోతే మనం ఎక్కడుంటాము? ఎట్లా నేర్చుకుంటాం విద్యని? వానొస్తే ఎండొస్తే బిల్డింగ్ ఉండాలా వద్దా? దానికి బీగాలు ఉండాలా వద్దా? డోర్ ఉండాలా వద్దా? డోర్ బీగాలు ఉండాలా వద్దా? ఇప్పుడు బిల్డింగ్ ఉండి అన్నీ ఉండి డోరు బీగా లేకపోతే దొంగలు చని ఎత్తుకుని వెళ్ళిపోరా? అవునా కాదా? మన ఇంట్లో కూడా అదే విధంగా మనకు ఒక ఇల్లు ఉంటుంది, ఇంట్లో అన్ని వస్తువులు పెట్టుకుంటాము, ఫ్యాన్ ఉంటుంది, టీవీ ఉంటుంది, బియ్యం ఉంటుంది, మనకి తినడానికి వంట రూమ్లో వంట పాత్రలు అన్నీ ఉంటాయి. ఓకేనా? ఉంటాయి లేదా? ఉంటాయి. కాబట్టి మన కుటుంబంలో మనకు నాన్నని గౌరవించాలి, అమ్మని గౌరవించాలి, నానమ్మని గౌరవించాలి, తాతని గౌరవించాలి, అమ్మమ్మని గౌరవించాలి, అన్నని గౌరవించాలి, చెల్లిని గౌరవించాలి. మనమందరం కుటుంబంలో ఉండేటప్పుడు ఒకరినొకరు ఆప్యాయంగా అనురాగంగా మాట్లాడాలి. కోపంతో ఆవేశంతో అన్నని కానీ అమ్మని కానీ మాట్లాడకూడదు. ఓకేనా? అవునా కాదా? మాట ఇవ్వకూడదు. అమ్మ ఎన్ని పనులన్నా చెప్తే నీ వల్ల అయ్యే పనులు నువ్వు చెయ్యాలి. అమ్మని తిట్టకూడదు. ఎందుకంటే అమ్మ మనల్ని కడుపులో 9 నెలలు పెట్టుకొని మనల్ని మోసి ఆ తర్వాత మీరు పుట్టిన తర్వాత మీకు చాలా చాకరీ చేస్తుంది అమ్మ. అవునా కాదా? నాన్న కూడా మీరు పుట్టిన తర్వాత నాన్న బాధ్యతలన్నీ నాన్న నెత్తి పెట్టుకొని మిమ్మల్ని సాకి పెద్దలు చేసి మిమ్మల్ని స్కూల్ పంపించి మీకు డ్రెస్సులు కొనిచ్చి, అవునా కాదా? కొనిస్తారా లేదా డాడీ? ఇప్పుడు తాత అవ్వ ఉంటారు ఇంట్లో, వాళ్ళు మిమ్మల్ని అంగడికి తీసుకోపోవడము, బజార్కి తీసుకోపోవడము, వాళ్ళతో పాటు మిమ్మల్ని వాకింగ్ తీసుకోపోవడము చేస్తారా లేదా? అవ్వ తాత చేస్తారా లేదా? మీకు చాక్లెట్లు కొనివ్వడము ఇవన్నీ చేస్తారు కదా. వాళ్ళని కూడా గౌరవించాలి. వాళ్ళు పెద్దోళ్ళైనా వాళ్ళు కూడా మీరు గౌరవించాలి. వాళ్ళు ముసలోళ్ళు అని వాళ్ళని తిట్టడము, వాళ్ళని ఇంట్లో నుంచి బయట పోవాలని అనడము ఇలాంటివి చేయకూడదు. మనం తప్పది. అర్థమైందా? అలాగే మనం ఒక కుటుంబంలో అందరూ కలిసిమెలిసి భోజనం చేస్తామా? భోజనం చేయమా? ఉదయం అందరూ ఒకవేళ మీకు టైం అయిపోతే మీరు వచ్చేస్తారు తినేసి, కానీ రాత్రుల్లో మీరు అందరూ కలిసి తింటారా లేదా? ఏమైనా లేకపోతే ఎవరు తెచ్చేస్తారు? ఇంట్లో ఎవరు తెచ్చేస్తారు నాన్న? శశాంక్, ఇంట్లో వస్తువులు ఏమైనా లేకపోతే ఎవరు తెస్తారు? బజార్కి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ఎవరితో వెళ్ళారు మీరు? నాన్నతో వెళ్ళారా? అమ్మతో వెళ్ళారా? ఇద్దరితో కలిసి ఒకసారి వెళ్ళింటారు, ఒకసారి నాన్నతో వెళ్ళింటారు, ఒకసారి అమ్మతో వెళ్ళింటారు, ఒకసారి తాతతో కూడా వెళ్ళింటారు. ఓకేనా? అలాగే పిల్లలు మనం అందరూ కూడా ఒక కుటుంబంలో ఉండేటప్పుడు మీరు అన్న తమ్ముడు అక్క చెల్లెలు కొట్లాడుకోకూడదు. ఎవరైనా నాన్న అమ్మ ఏమైనా మీకు తెచ్చిస్తే సర్దుకొని తినాలి. అంతేగాని అబ్బాయికి ఎక్కువ ఇచ్చేసినావు, చెల్లికి ఎక్కువ ఇచ్చేసినావు అనేది కొట్లాడుకునేది, పెట్టుకునేదానికి పోయేది ఇలాంటివి మనం చేయకూడదు. అవునా కాదా? అమ్మ ఇచ్చేంత వరకు ఇద్దరికి సమానంగా ఇస్తుంది. అమ్మ తీసుకోవాలి, అంతవరకు వెయిట్ చేయాలి. అంతకంటే ముందు పోయేది పెరుకునేది నాకేమా, ఏమా నువ్వు తమ్ముడికి ఎక్కువ ఇస్తాడావు, అన్నకి ఎక్కువ ఇస్తాడావు, ఏమా అక్కకి ఎక్కువ ఇస్తాడావు, నాకెందుకు మాకు తక్కువ ఇస్తాడావు, నా చెల్లెలికి ఎక్కువ ఇస్తావు అని మనం కొట్లాడకూడదు. అమ్మ ఏది ఇస్తుందో దాన్ని తీసుకో. అలాగే ఎవరైనా ఇంటికి పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళు వస్తానే మనం ఏం చేయాలి? వాళ్ళకి మనం వెంటనే మనకు తెలిసిన వ్యక్తులైతే నమస్తే తాత, నమస్తే అమ్మ, ఎవరైనా మీకు తెలిసిన నమస్తే అక్క, నమస్తే మామ, నమస్తే బాబాయ్, నమస్తే ఎవరన్నా మీ ప్రధాన కొడుకులు అక్కలు వస్తే వాళ్ళకి లేచి వెంటనే మనం నమస్తే పెట్టాలి. అది గౌరవం. అది అర్థమైందా? వాళ్ళు వస్తే కూడా మీరు అట్లా కూర్చొని ఏం పెద్దనా వచ్చినావు మా ఇంటికి, ఏమ్మా ఏమన్నా ఏం కా వచ్చిందని నువ్వు అని వాళ్ళని మనం దబాయించినట్లుగా మాట్లాడకూడదు. ఓకేనా? మనము గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం. ఓకేనా? ఎవరైనా మన ఇంటికి అతిథికి వచ్చినప్పుడు మనం గౌరవప్రదంగా మాట్లాడాలి. గౌరవంగా మన మాటలు తీయగా ఉండాలి తప్ప ఆవేశంగా గట్టిగా వచ్చేది అట్లా చెయ్యకూడదు. ఓకేనా? అలాగే వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు కూర్చోబెట్టి నీళ్ళు తాగుతారా అని నీళ్ళు ఇవ్వాలి. అవునా కాదా? ఇవాళ కాదా పిల్లలు? అమ్మాయినే తెచ్చిస్తుంది కదా, అమ్మ తెచ్చిపోయినా మీరే
పోయి నేరుగా అలాగా పైన ముంచుకుని కూర్చోవాలి. వాళ్ళు కూర్చోమని చెప్పాలి. వాళ్ళ వచ్చిన అతిథుల్ని కూర్చోమని చెప్పాలి. మనం నీళ్ళు తాగండి అని చెప్పాలి. అన్నం తిన్నారని అడగాలి. ఒకవేళ తినలేదనుకో అమ్మ పెడుతుంది వాళ్ళు. ఓకేనా? ఎవరైనా మన స్కూల్కి కూడా సార్లు వచ్చినప్పుడు మేడమ్స్ వచ్చినప్పుడు లేచి మనం గుడ్ మార్నింగ్ చెప్పినట్టుగా పెద్దలు మన ఇంటికి వచ్చిన పెద్దల్ని మనం గౌరవించాలి. ఓకేనా? అలాగే మన ఇంట్లో ఎప్పుడైనా గలాట పడేది ఇలాంటివి ఉంటాయి కదా, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు, అవి ఎక్కువ గలాట్లు పడకూడదు. అర్థమైందా పిల్లలు? తర్వాత వచ్చి మన ఇంట్లో పండగలు వచ్చినప్పుడు చేస్తామా లేదా? ఇంట్లో ఆడుకోవచ్చు చేస్తాం కదా పండగలు. పండగలకి మనం ఏమేమి కొత్త డ్రెస్ వేసుకుంటామా లేదా? ఉదయ్ వేసుకుంటారా లేదా? ఆ రోజు ఎక్కడికి వెళ్తారు మీరు? గుడికి. ఓకే, ఇప్పుడు మనము ఉండండి. హిందువులైతే దేవాలయాలకు వెళ్తాం. ముస్లిమ్స్ అయితే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు చెప్పండి. మసీదులకు వెళ్తారు. క్రిస్టియన్స్ అయితే చర్చిలకు వెళ్తారు. ఈ విధంగా మన భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి. అందరూ సమానమే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది లేదు ఇక్కడ. ఓకేనా? అవునా కాదు చెప్పండి. మనమందరూ ఒకే కులం, మనమందరూ భారతీయులు. కాబట్టి మనం ఇప్పటి నుంచి కూడా కులాలకి మతాలకు అతీతంగా మనం ఉండాలి. నేను గొప్ప నేను గొప్ప నేను ఎక్కువ నేను ఎక్కువ అని ఎప్పుడు ఉండకూడదు. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. మై ఫ్యామిలీ అంటే ఇప్పుడు తెలుసుకున్నారా?